థామస్ జెఫర్సన్ అని చెప్పి చాలా ఫేమస్ అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన ఏమన్నారు తెలుసిన, ఆయన గవర్నమెంట్ ఎగ్జిస్ట్ ఫర్ ద గవర్న్, నాట్ ఫర్ ద గవర్నర్స్. ప్రభుత్వం అనేది ఉండేది ఎవరినైతే పాలిస్తున్నామో వాళ్ళ కోసం ఉంది తప్ప పాలించే వాళ్ళము మన కోసం కాదండి అని. అయితే గ్రామాలలో మాత్రం నేను ఒక వ్యక్తిని అడుగుతుంటే పాము ఒక అమాయక రైతు నాతో రోజు అన్నాడనమాట, సార్ ఎప్పుడు కూడా సార్ నిజం అనేది నిజానంగా మనం నమ్మించేదానికి అవుతుంది సార్, అబద్ధం మాత్రము చాలా చాలా అవలీలగా అప్పటికప్పుడు నమ్మేయచ్చు సార్. ఇది మీరు గ్రాస్ప్ చేస్తున్నారు, మీకు కనుక్కున్నారు. మీరు కనుక్కొని మీరు అందుకనే ఎప్పుడు కూడా మీరు ఒకటి కనుక్కున్నారు, కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ గెలిచాలంటే మనం ఏదో ఒకటి చెప్పేసేయాల అవాస్తవాలు. అది ఏమాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారన్నమాట. చెప్పేసి నీట్గా ఆ సమయానికి నేను ఆ రోజు ఇప్పుడే ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ, ఇది మొదటిసారి కాదు కదా, ఆ పెద్ద మనిషి అన్నాడనమాట, ప్రతిసారి ఇట్లే చేస్తారు కదా సార్ అని. అంటే నేనుండి ప్రజలు ఇట్లా నమ్ముతున్నారు అంటే ఆయన తమాషకు మాట్లాడుతూ గ్యాప్ వచ్చింది కదా సార్ మధ్యలో అన్నాడు. గ్యాప్ వచ్చింది కాబట్టి నమ్మేసిన అని చెప్పి